యాకోబు భక్తుడు ప్రియులరా ఎవరికి ఎందుకు ఈ యొక్క పత్రికను రాశాడు అనేది మనకు అర్థం అయినప్పుడు మనకు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత పరలోకానికి ఆరోహణమైన తర్వాత బిలీవర్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా దే రిమైన్ హియర్, రైట్? ఈ యొక్క యెరూషలేం చుట్టుపక్కల ప్రాంతాలలో క్రైస్తవులందరూ ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యం వలన వారికి చాలా సమస్యలు ఏర్పడ్డాయి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఏర్పడినప్పుడు అనేకులు కూడా చెల్లాచెదరైపోయారు. దూరదేశాలకు, అన్య దేశాలకు వారు అంటే సమస్యలు భరించలేక వారు పారిపోయారు. అయితే యాకోబు అంటే యేసుక్రీస్తు యొక్క తమ్ముడు అనమాట, ఓన్ తమ్ముడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత యోసేపుకు మరియకు 4 పిల్లలు పుట్టారు కదండి, దాంట్లో యాకోబు ఒకడు. సో ఈ యాకోబు యెరూషలేంలో పాస్టర్గా ఉండినాడు. యెరూషలేం చర్చ్లో పాస్టర్గా ఉంటూ అరే విశ్వాసులందరూ కూడా చెల్లాచెదరైపోయారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, సంభవం నేను వారిని బలపరచాలి, వారిని ఆదుకోవాలి అని దేవుని చేత మరి ప్రేరేపించబడి ఈ యొక్క చక్కటి పత్రికను రాసి ఈ పత్రికను అందరికీ పంపించాడు. అదే మనం చూడబోతూ ఉంటున్నాం. ఈ యొక్క ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియులరా, యాకోబు భక్తుడు శ్రమల్లో ఉన్నటువంటి వారిని, when he wrote this letter to the people who were going through trials and tribulations, he did not address how to escape the problem. ఏ విధంగా సమస్యను అధిగమించాలి, ఏ విధంగా సమస్యను తప్పించుకోవటానికి 3 మార్గాలు లేకపోతే ఫార్ములా నెంబర్ 1, 2, 3 అని యాకోబు చెప్పలేదు ప్రియులారా. ఆశ్చర్యకరంగా తాను మరి ఒక కోణంలో నుంచి వచ్చి హీ అడ్రెస్డ్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఏమన్నాడంటే, అయ్యా మీ సమస్యలు ఎప్పుడవుతాయో మనకు తెలియదు, మీ సమస్యలు ఇంకా ఎంతకాలం ఉంటాయో, ఇంకెంత తీవ్రతరం అవుతాయో మనకు తెలీదు. బట్ దిస్ ఇస్ వాట్ యూ షుడ్ హ్యావ్ యాజ్ యూ గో త్రూ ద ప్రాబ్లమ్స్. ఈ సమస్యల గుండా మీరు వెళుతూ ఉన్నప్పుడు, ఈ సమస్యలలో మీరుంటూ ఉన్నప్పుడు మీరు కలిగి ఉండాల్సిన ఆలోచన విధానం ఇది అని వారికి చెప్తూ వచ్చాడు ప్రియులరా. సో మనం అవి చూడబోతున్నాం. ఎందుకు మనకి ఇది ఇంపార్టెంట్ ప్రియులరా? మనం ఆలోచన చేద్దాం. మనందరి జీవితాలలో మరి ఈ యొక్క ట్రయల్స్ అనేటువంటివి, సమస్యలు అనేటువంటివి ఇన్ఎవిటబుల్ ప్రియులరా. మన అందరి జీవితాల్లో ట్రయల్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. యూ కెనాట్ ఎస్కేప్ ప్రాబ్లమ్స్, యూ కెనాట్ ఎస్కేప్ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్. మనము సమస్య లేని జీవితాన్ని కోరవచ్చు, ఆశించవచ్చు, అలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ కూడా సమస్యలు లేని జీవితాన్ని వాగ్దానం చేయలేదు దేవుడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చెప్పాడు. అంతేకాని గాఢాంధకారపు లోయ లేకుండా చేస్తానని దేవుడు చెప్పలేదు. అలాగే నీవు జలములలో బడి వెళ్ళినప్పుడు జలములు నీ మీద పొర్లి పారవు అన్నాడు, కానీ జలములు లేకుండా చేస్తానని చెప్పలేదు. నీవు అగ్ని జ్వాలల్లో ఉన్నప్పుడు జ్వాలలు నిన్ను కాల్చజాలవు అన్నాడే తప్ప అగ్ని లేకుండా చేస్తానని చెప్పలా. యేసుక్రీస్తు సహితము ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుము అని ప్రార్థించాడే, కానీ తండ్రి యొక్క చిత్తములో యేసుక్రీస్తు విషయంలో ఆ గిన్నె తొలగించబడలేదు ప్రియులరా. He had to go through the crucifixion. He had to go through the problem. So in our life